వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే. సో నిన్నటి హైకోర్టు తీర్పులో లాస్ట్ టైం దాసోజు శ్రవణ్ అండ్ సత్యనారాయణ, సో వీళ్ళిద్దరు నియామకాలు ఏవైతున్నాయో వీళ్ళిద్దరి నియామకాలకి ఎమ్మెల్సీ నియామకాలకి గవర్నరు దాన్ని ఆమోదించకపోవడం వల్ల వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో దాని పరిణామ క్రమం తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ నియామకాలను ఆమోదించడం చేత వీళ్ళు హైకోర్టులో ఉండగా కోదండరామ్ అమీర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీలకు ఎట్లా నియమిస్తారని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం చేత వీళ్ళ నియామకాలను రద్దు చేసింది. లాస్ట్ టైం దాసోజు శ్రవణ్ అండ్ సత్యనారాయణ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా వాళ్ళు నియామకాల కోసం ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి గవర్నర్ ఆమోదించకపోవడం చేత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఈ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఎమ్మెల్సీస్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు. అధికరణ 171 క్లాస్ 5 ప్రకారము 171 క్లాస్ 5 ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగిస్తున్నప్పుడు మంత్రిమండలి సహకారం 171 అధికరణ ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగిస్తున్నప్పుడు మంత్రిమండలి సలహాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సో ఈ విధంగా మంత్రిమండలి సలహాల మేరకు గవర్నరు ఖచ్చితంగా సలహాలకు కట్టుబడి ఉండాల్సిందని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇందులో కొన్ని గవర్నర్కు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా దురుద్దేశపూరిత చర్యలు తీసుకున్నప్పుడు సమీక్షించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందని, గవర్నర్ దురుద్దేశాలతో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా తర్వాత ఆమోదించిన ఎమ్మెల్సీలో ఆమోదించిన కోదండరాము మరియు అమీర్ అలీ ఖాన్ నియామకాలను కూడా రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక్కసారి మన గవర్నర్ సంబంధించిన అంశాలను కానీ మనం గమనించినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ యొక్క గురించి 6వ భాగంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో గవర్నర్ 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి 5వ భాగంలో ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు గవర్నర్ యొక్క రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 153 ఏం చెప్తుందంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటాడని చెప్పేసి గవర్నర్ ఉంటాడని చెప్పేసి తెలియజేస్తుంది. ఆర్టికల్ 157 గవర్నర్ యొక్క అర్హతల గురించి, 155 రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తాడని చెప్పేసి, ఆర్టికల్ 158 గవర్నర్ యొక్క జీతభత్యాలు 3.50 lakh అంటే 3.5 లక్షలు జీతభత్యం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తుంది. సో నెక్స్ట్ గవర్నర్ ఎమ్మెల్సీకి సాహిత్యం, కళలు, సైన్స్, సామాజిక సేవ రంగాలలో 1/6 వంతు సభ్యులను నామినేట్ చేస్తాడని చెప్పేసి శాసనమండలికి నామినేట్ చేస్తాడని చెప్పేసి 1/6 వంతు అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. సాహిత్యం, కళలు, సైన్స్ అండ్ సామాజిక సేవ. సో రాష్ట్ర శాసనసభకు పంపిన బిల్లు, ఒకవేళ రాష్ట్ర శాసనసభ బిల్లు చేసి ఆ బిల్లు చేసినప్పుడు గవర్నర్ ఆమోదం కోసం పంపించినప్పుడు ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, తిరిగి పంపవచ్చు, లేదా ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి కూడా పునఃపరిశీలనకు పంపించడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన పోస్టులు అనేవి ఇంకా పెంచడానికి అవకాశం ఉందంట. ప్రభుత్వం ఒక అదనపు ఖాళీల వివరాలు కోరిన ఆర్థిక శాఖ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం నోటిఫై చేసిన పోస్టులకు అదనంగా మరిన్ని చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. అభివృద్ధితోనే మాంద్యం మటుమాయం అంటే ఇక్కడ ఒక దేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు వరుసగా ఒక దేశ స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం మనం. సో ఒక దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపి ఒక దేశం యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది 2 త్రైమాసికం అంటే 3 నెలలు, అవునా. 2 త్రైమాసికాలు కానీ ఆ దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు కానీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు వరుసగా 2 త్రైమాసికాలు మందగిస్తే తగ్గినట్లయితే ఆ జీడిపి వృద్ధి రేటు తగ్గినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నట్లు మనము ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి. ఓకే, 2023లో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న
ప్రపంచ ఆర్థికం 2024లో బలహీనపడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది. అయితే అధిక వృద్ధి రేటు కారణంగా భారత ఆర్థిక మాంద్యం తప్పించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ భారతదేశము మనకి ఈ మధ్యకాలంలో మూడీస్ కానీ, S&P కానీ, క్రిసిల్ కానీ ఇచ్చిన వీటి యొక్క భారత యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఎక్కువనే చూపించింది. కాబట్టి మరి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే రైట్. ఇక్కడ నిరుడు 3%గా ఉన్న 3%గా ఉన్న లాస్ట్ ఇయర్ 3%గా ఉన్న ప్రపంచ జీడిపి వృద్ధి రేటు 2024లో 2.9% తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల హెచ్చరించింది. సంపన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి మందకొడిగా, వర్ధమాన దేశాల్లో వేగంగా సంభవిస్తుందని, ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం ఎదుర్కోవడం, ఉపాధి అవకాశాలు క్షీణించడం ఆర్థిక మందమైన సంకేతాలు, సంపన్న దేశాల్లో ఉపాధి అవకాశాలు, ఫైనాన్షియల్ మార్కెట్లు భారీగా కుదించిపోతాయని IMF ఆర్థికవేత్తలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి OECD ఏం చెప్తుందంటే, OECD సంపన్న దేశాల సంఘం గణాంకాల ప్రకారం 2023లో చైనా వృద్ధి రేటు 5.2%, బ్రెజిల్ వృద్ధి రేటు 3%, భారత్లో మాత్రం అది ఏకంగా 6.3% చూపించింది OECD. ఓకే, సో ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. ఇది సంపన్న దేశాలు ఉంటాయి దీంట్లో. ఈ OECD ఏం చెప్పిందంటే 2023లో చైనా వృద్ధి రేటు 5.2% చెప్పి, బ్రెజిల్ వృద్ధి రేటు అనేది 3%, భారత్ మాత్రం ఏకంగా 6%. సో 2024లో భారత్ 6.1%, చైనా 4.7% వృద్ధి రేటు సాధిస్తాయని చెప్పేసి OECD భావిస్తుంది. అమెరికా, బ్రిటన్, జపాన్లో నామమాత్ర వృద్ధి రేటు సరిపెట్టుకుంటాయని OECD అంచనా. గోల్డ్మ్యాన్ షాంక్స్ సంస్థ కూడా 2024లో భారత్ గోల్డ్మ్యాన్ షాంక్స్ సంస్థ ఇది కూడా ఏం చెప్తుందంటే, గోల్డ్మ్యాన్ షాంక్ సంస్థ, ఈ గోల్డ్మ్యాన్ షాంక్ సంస్థ కూడా ఏం చెప్తుందంటే 2024లో భారత్ 6.3% వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. సో ఈ విధంగా మనకి క్రిసిల్ సంస్థ కానీ, ఈ గోల్డ్మ్యాన్ షాంక్ సంస్థ కానీ, లేకపోతే మూడీస్ కానీ, S&P కానీ, వీటి యొక్క ఈ సంస్థలన్నిటి కూడా ఆల్మోస్ట్ భారత యొక్క వృద్ధి రేట్ అనేది, భారత యొక్క జీడిపి 2024-25 సంవత్సరానికి ఆల్మోస్ట్ 6.5 మధ్యలోనే జీడిపి ఉంటుందని చెప్పేసి మరి అంచనా వేయడం జరిగింది. సో కాబట్టి ప్రపంచం యొక్క ఆర్థిక మాంద్యం అనేది భారత్పై అంతగా ప్రభావం చూపించదని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇక్కడ నెక్స్ట్ నాటోలో చేరిన స్వీడన్ అండి. ఇక్కడ నాటోలో మళ్ళీ కొత్తగా చేరిన ఒక దేశం ఏంటంటే స్వీడన్. సో ఈ నాటో గురించి ఆల్మోస్ట్ మనకి గత 2 సంవత్సరాల నుంచి మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనే పరిణామం అనేది ప్రపంచంలో ఎన్నో మార్పులకి, కొన్ని ఆర్థిక మాంద్యం రావడానికి గల ముఖ్య కారణం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆహార సంక్షోభం, కొన్ని దేశాలలో ఆల్మోస్ట్ ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కూడా గల కారణం ఏంటంటే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఆహార ఉత్పత్తులు ఎక్కువగా పండుతాయి కాబట్టి అక్కడ నుంచి వేరే దేశాలకి చమురు సంక్షోభం కూడా కొంత ఒడిదుడుకు గురైందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మరి నాటోకి వద్దాం. నాటోలో చేరిన స్వీడన్. సో మనకి నాటో అనేది నాట్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే మనకి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ కూటమి దీని హెడ్ క్వార్టర్స్ కానీ మనకి బ్రజెల్స్లో ఉంటుంది. దీంట్లో మనకి 30వ దేశంగా చేరింది ఏంటంటే నాటోలో మనకి 30వ దేశంగా నార్త్ మాసిడోనియా. 31గా మనకి ఫిన్లాండ్. 32గా మనకి స్వీడన్. సో ఈ దేశాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి, దాని నాటో ఉంటాం. స్వీడన్ గురువారం లాంఛనంగా చేరింది. ఈ కూటమిలో ఇది 32వ సభ్య దేశం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్నాళ్ళుగా స్వీడన్ తటస్థంగా ఉంటూ వచ్చింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత ఇక్కడ ఎందుకు మరి సడన్గా ఈ దేశాలన్నీ నాటో వైపు చేరుతున్నాయంటే, సో రష్యా యొక్క దుందుడికి వైఖరి మరి ఈ చిన్న దేశాలన్నీ కూడా నాటోలో చేరడానికి, వాటి యొక్క స్వయం రక్షణ కోసం ఆ దేశాలు చిన్న దేశాలు, యూరోప్లో ఉన్న ఆ చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలని కూడా నాటో వైపు చూస్తున్నాయడానికి ఎట్లాంటి సందేహం లేదు. తర్వాత
ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత ఐరోపాలో రష్యా దూకుడుపై వ్యక్తమైన ఆందోళన నేపథ్యంలో నాటోలో చేరాలని స్వీడన్ నిర్ణయించుకుంది. ఓకే, ఈ విషయం తెలిసింది. ఈ చేరికలో కూటమి తర్వాత మరింత బలపడటమే కాకుండా ఎన్నడూ లేనంతగా పెద్దదిగా మారిందని ఇది ఒక చారిత్రక క్షణమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొనడం జరిగింది. ఓకే, మనకి రష్యా అంటే మనకి ఇక్కడ రష్యా ఉక్రెయిన్ అంటే మనకి 2014లో మనకి 2014లో మనకి రష్యా ఒక ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఆ ప్రాంతం పేరు చెప్తాను, గుర్తు రావట్లేదు. సో ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత ఆటోమేటిక్గా ఈ వివాదాలు అనేవి రష్యా సరిహద్దుతో ఉన్న దేశాల చిన్న చిన్న యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మరక్షణలో పడతాయి అన్నమాట. సో ఆ దేశాలను వాటిని రక్షించుకోవడం కోసం ఏం చేస్తున్నాయంటే ఈ చిన్న చిన్న దేశాలని కూడా నాటో వైపు దారితీస్తున్నాయి. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆటోమేటిక్గా ఆ చిన్న చిన్న దేశాలన్నీ కూడా నాటోలో చేరాలనే బలమైన ఒక నిర్ణయానికి వచ్చిన విషయం మనకి ఈ స్వీడన్ తోటి, నెక్స్ట్ అంతకుముందు 30వ దేశం ఫిన్లాండ్ తోటి మనకి క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ టైంలో స్త్రీలను అరెస్టు చేయొద్దు, ఒకవేళ అరెస్టు చేయాల్సిన పరిస్థితి వస్తే ఒక మహిళా పోలీసు అధికారి రాతపూర్వకంగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు అనుమతి తీసుకోవాలని చెప్పేసి మనకి దీంట్లో భారతీయ నాగరిక సురక్ష ప్రీవియస్ సిఆర్పిసి ఏదైతుందో ఆ సిఆర్పిసి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందున్న సిఆర్పిసి దానికి అనుబంధంగా వచ్చిందే ప్రజెంట్ భారతీయ నాగరిక సురక్ష అన్నమాట. ఓకే, రైట్. సో మిద్దె తోటల సాగుదారులకు సబ్సిడీల పునరుద్ధరణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు నేస్తం పురస్కారాల ప్రదానోత్సవం. సో ఇప్పుడు ఇది అడ్వాన్స్డ్ సంబంధించిన కల్టివేషన్ అండి. ఇది ప్రజెంట్ మిద్దె తోటలు ఎక్కడెక్కడ ఎక్కువగా హ్యూజ్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్స్ పైన ఎక్కువగా మిద్దె తోటల సాగుదారులు ఎవరుతున్నారు వీళ్ళకి సబ్సిడీలు ఇచ్చినట్టయితే వీటికి మనకి హార్టికల్చర్ కానీ కూరగాయలకు సంబంధించిన పూల తోటలు కానీ పండ్ల తోటలు కానీ వీటిని కూడా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఇది చైనాలో బాగా అత్యధికంగా ఎక్కువగా అభివృద్ధి ఎక్కువగా ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది చైనాలో. సో మన దగ్గర కూడా ఎందుకంటే జనాభా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి సో దీన్ని ఇటువైపు ఎక్కువగా ప్రజలను ఎక్కువగా వాళ్ళకి ఎవరైతే ఇంట్లో ఉండి వాళ్ళు ఇట్లాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళకి అవకాశం కల్పించినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ప్రొడక్షన్లో జీడిపిలో వాళ్ళు కూడా భాగమవుతారని ఎట్లాంటి సందేహం లేదు. హైదరాబాద్ 200 ఎకరాల ఏఐసిటీ ప్రపంచ సాంకేతిక రాజధానికి అభివృద్ధి లక్ష్యంగా శ్రీధర్ బాబు హైదరాబాద్లో 200 ఎకరాలలో ఏఐసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మిస్తున్నారంట. సముద్రాలను రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల పెరుగుదల సముద్రాలను రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల పెరుగుదల. సో ఎల్నినో మానవ ప్రేరేపిత కర్బన ఉద్గారాల వల్ల భూ ఉపరితలంలో పాటు సముద్రాల్లో కూడా ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే యాక్చువల్గా 1.5 డిగ్రీలు మించి దాటకూడదు ఉష్ణోగ్రత అని చెప్పేసి మనకి ప్యారిస్ అగ్రిమెంట్ ఉంటుంది. 2015 ప్యారిస్ అగ్రిమెంట్ COP21 అండి. COP21లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి మరి ఉష్ణోగ్రత ఇప్పటికీ 1.1 సెల్సియస్ డిగ్రీలు పెరిగింది. సో ఇక్కడ ఈ ఏడాది ఫిబ్రవరిలోనైతే సగటు ఉష్ణోగ్రత 1.77గా ఉంది. ప్యారిస్ వాతావరణ సభ సూచించిన 1.5 డిగ్రీ సెల్సియస్ పరిమితి నుంచి ఉష్ణోగ్రత మించిపోకూడదు, కానీ ఈ ఫిబ్రవరిలో దానికంటే మించిపోయింది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో సముద్ర ఉష్ణోగ్రత ఈ ఏడాది ఫిబ్రవరిలో సముద్ర ఉష్ణోగ్రత గరిష్టంగా 21.06 డిగ్రీల సెల్సియస్ చేరుకుందని 2023-24 మొదలైన ఎల్నినో మనం ప్రజెంట్ ఇప్పుడు ఎల్నినోలో ఉన్నాం. అవునా, ఎల్నినోలో ఉన్నాం కాబట్టి ఎల్నినో ఉండబట్టే మనకి ఆల్మోస్ట్ మనకి లాస్ట్ టైం ఏవైతే యూరోపియన్ కంట్రీస్ మధ్యప్రాచ్య కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్లో ఉన్న అన్ని దేశాలు కూడా ఎల్నినో ప్రభావంతో ఎక్కువగా వర్షాలు కుదరవలేదు. అదే ప్రభావం ఇప్పుడు భారతదేశం మీద ఉంది. సో నెక్స్ట్ జూన్ ఆగస్టు నాటికి ఈ ప్రభావం పై లానినో వచ్చి భారత్లో వర్షాలు కురవచ్చు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. ఓకే, సో ఈ ఏడాది ఫిబ్రవరి సముద్ర ఉష్ణోగ్రత అనేది 21.06 డిగ్రీల సెల్సియస్ చేరిందని చెప్పేసి ఇది క్లియర్గా దీంట్లో మనకి సముద్రాల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఈ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మరో నౌకను రక్షించిన భారత్ ఎర్ర సముద్రంలో
మనకి ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న వారు ఆటోమేటిక్గా ఎన్నో పరిణామాలకు దారితీసిందన్న సంగతి తెలిసిందే. సో ఎర్ర సముద్రంలో దాడికి గురైన మరో నౌకను భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతా కాపాడిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత సాహసోపేతంగా సిబ్బంది రక్షించిందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ. సో బార్బడోస్ జెండాలో వెళ్తున్న కార్గో నౌక ట్రూ కాన్ఫిడెన్స్ పై దాడి జరగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో దీన్ని ఐఎన్ఎస్ కోల్కతా అనే నావి వీళ్ళు ఈ ఎర్ర సముద్రం దాడి గురైన నౌకని కాపాడారని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది. సో కాస్పరోవ్ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన రష్యా. ఒకానొకప్పటి గ్యారీ కాస్పరోవ్ ఉంటాం. ఈయన ఒకానొకప్పుడు ప్రపంచ లెజెండ్ చెస్ ఛాంపియన్ అంటాం ఇతన్ని. సో చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 60 ఏళ్ల కాస్పరోవ్ చదరంగంలో అనేక సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. ఆయన రాజకీయంగా తన అభిప్రాయాలను బలంగా వినిపిస్తుంటే పుతిన్ తన విధానాలను ఎండగట్టడం చేత ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని చెప్పేసి మరి ఇతని పైన గ్యారీ కాస్పరోవ్ను మరి ఉగ్రవాద జాబితాలో చేర్చిన రష్యా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి గ్యారీ కాస్పరోవ్ అండ్ ఆనంద్ విశ్వనాథ్ త్రయం అనేది, ఆనంద్ విశ్వనాథ్ వీళ్ళు కంటెంపరీస్ అనమాట. వీళ్ళు సమఉజ్జీవులుగా వీళ్ళు ప్రపంచ చెస్ ఛాంపియన్లో ఏకదాటిగా ఒకనొక టైంలో 90s ఎర్లీ 20sలో ఎక్కువగా వీళ్ళు చెస్ ఛాంపియన్లుగా 20sలో ఎక్కువగా వీళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది ప్రపంచంలో. సో మహ్మద్ కాసిం గుజ్జర్ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం. జమ్మూ కాశ్మీర్కి చెందిన 32 ఏళ్ల మహ్మద్ కాసిం గుజ్జర్ అలియాస్ సల్మాన్ అలియాస్ సులేమాన్ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా గురువారం ప్రకటించింది. సో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ జరిపిన చాలా ఉగ్రవాదాలకు అతను సూత్రధారిగా వ్యవహరించారని, సో భారత్లో పరుగులు మరణాలకు కారణమైందని చెప్పేసి మరి ఈ మహ్మద్ కాసిం గుజ్జర్ అలియాస్ సల్మాన్ అలియాస్ సులేమాన్ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిందనే విషయాన్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో మూడీస్ 2023-24 వృద్ధి రేటు 8% ఉంది. సో అంచనాలను పెంచిన మోడీస్ ఆల్రెడీ మనం నిన్న దీని గురించి డిస్కషన్ చేసినాం. సో 8% పెంచుతున్నట్టుగా 2023-24 6.6% ఉంది. బట్ ఇప్పుడు 24-25కి 8% పెంచినట్టుగా మూడీస్ రేటింగ్ అనేది భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 8% ఉండొచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ చెప్తుంది. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇది ఒక స్కీమ్ అండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నీతి ఆయోగ్ 2016లో దీన్ని ప్రారంభించింది. నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను, ఎంటర్ప్రీనర్షిప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని వ్యవస్థాపకతను పెంపొందించే వ్యవస్థను నిర్మించడం కోసం ఈ కార్యక్రమం ఉద్దేశం. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక స్థాయిలో దీన్ని అమలు చేస్తారు. ఈ పాఠశాల, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థలు, చిన్న మధ్య తరహా పారిశ్రామిక స్థాయిలో కూడా దీన్ని ప్రారంభించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఓకే, ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వీళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది నీతి ఆయోగ్ 2016లో. ఓకే, పాఠశాలలు సింపుల్గా ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారంటాడు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, తర్వాత సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమ స్థాయిలు, తర్వాత పరిశోధన సంస్థలు, వీటన్నిటిలో. నెక్స్ట్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పాఠశాల స్థాయి విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా రూపొందించేలా కార్యక్రమం. 6 నుంచి 12 తరగతులు, 6 నుంచి ఇది అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది పాఠశాల స్థాయిలో ఆవిష్కరణలు, విద్యార్థులను నూతన ఆవిష్కరణలు చేసే విధంగా పాఠశాల స్థాయిలో 6 నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులను శాస్త్ర సాంకేతిక పట్ల ఆకర్షితులయ్యేదే అదేవిధంగా దీన్ని ఆకర్షించడం దీని ప్రధాన లక్ష్యం అనమాట. ఏది అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఓన్లీ పాఠశాల స్థాయిలో 6 నుంచి 12 తరగతులు చదివే విద్యార్థులు ఎవరుతున్నారో వీళ్ళని నూతన ఆధునిక సాంకేతికత వైపు ఆకర్షించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. సో దీన్ని ఈ కొత్తతరం సాంకేతికతలైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 3D ప్రింటింగ్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టూల్స్, రోబోటిక్స్ మొదలైన పరిశోధనలో భాగస్వామ్యం చేయడం అన్నది అటల్ టింకరింగ్ యొక్క ల్యాబ్స్ యొక్క ఉద్దేశం అనమాట. సో వైస్ కిరణ్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో లింగ వివక్ష లేకుండా మహిళా సాధికారత కోసం సింపుల్గా ఈరోజు
ఉమెన్స్ డే అండి. హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ అందరికీ ఎవరైతే మహిళా మనులు ఉన్నారో మీ కృషికి ఎవరు సాటిరారు, మీ త్యాగానికి మరెవరు సాటిరారని చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి ప్రపంచంలో ఉన్న అందరి మహిళా మనులకు విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వింగ్స్ అండి. వింగ్స్ ఇక్కడ ది ఉమెన్ ఇంటర్నేషనల్ గ్రాండ్ సపోర్ట్ కార్యక్రమం ద్వారా భారత మహిళా శాస్త్రవేత్తలకు అంతర్జాతీయ ప్రయోగశాలలు మరియు విద్యా సంస్థల్లో పరిశోధనలకు కావాల్సిన అవకాశాలను కల్పిస్తున్నారు ఈ వింగ్స్ ద్వారా. వింగ్స్ అండ్ కిరణ్ వింగ్స్ అండ్ కిరణ్ అంటాం దీన్ని మనం, వింగ్స్ అండ్ కిరణ్ అంటాం. సో కార్యక్రమం ద్వారా భారత మహిళా శాస్త్రవేత్తలకు అంతర్జాతీయ ప్రయోగశాలలు విద్యా సంస్థల పరిశోధనలకు కావాల్సిన అవకాశం కల్పిస్తుంది ఈ వింగ్స్ అనేది. వింగ్స్ అనేది ఉమెన్ ఇంటర్నేషనల్ గ్రాండ్ సపోర్ట్ అనే విషయం గుర్తుపెట్టుకొని. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్, ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అన్ని అంశాలు. నెక్స్ట్ వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ సమ్మిట్ 2020లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, భారత సంతతికి చెందిన ఎన్ఆర్ఐస్ విద్యావేత్తలను ఇక్కడ ఉన్నత విద్యాలయాలు అంటే భారతదేశంలో ఉన్న విద్యాలయాల్లో భాగస్వాములుగా చేసి తద్వారా శాస్త్ర సాంకేతిక రంగ ప్రగతికి కృషి చేయడం. అంటే ఎవరైతే ఎన్ఆర్ఐ ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రముఖ భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్న ప్రముఖులను వాళ్ళని మన దేశంకు ఇన్వైట్ చేసి ఇక్కడ విద్యాలయాల్లో భాగస్వాములుగా చేసి మరి ఈ శాస్త్ర సాంకేతిక వృద్ధి రంగాన్ని ఇటు మన దేశం వైపు ఉన్న విద్యార్థులను విద్యారంగం వైపు నుంచి ఈ నాలెడ్జ్ని షేర్ చేసుకునే విధంగా దీన్ని వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక సమ్మిట్ అంటే వైభవ్ సదస్సులు అంటాం. సో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీన్ని ఆత్మనిర్భర్ భారత లక్ష్యాన్ని మరింత వేగంగా సాధించడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ మనము రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.